అయితే గత కొద్ది రోజులుగా ఇటు కేటీఆర్ అటు బండి సంజయ్ ఇద్దరి మధ్య వాదోపవాదనలు తెర మీదకి వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే మొన్న రీసెంట్గా ఇలా నోట్లో పాన్ వేసుకొని నములుతున్నావు అది అన్న రీతిలో కేటీఆర్ కూడా కొన్ని బండి సంజయ్ గురించి విమర్శించడం కూడా తెలిసిందే. అంతేకాదు బహిరంగంగా నాకు సారీ చెప్పాలి, నా గురించి లేనిపోని విమర్శలు చేస్తున్నావు, ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు, లేదు అంటే ఈ కార్ రేస్ గురించి కావచ్చు, వాటన్నిటి గురించి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు కాబట్టి పరువు నష్ట దావా వేస్తున్నాను. సో లేదు అంటే 10 కోట్ల రూపాయలు పరువు నష్ట దావా వేస్తున్నాను, అందరి ముందు లేదంటే నాకు క్షమాపణ చెప్పాలి అన్న రీతిలో కేటీఆర్ బండి సంజయ్ మీద ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి మొదలు ఇప్పటి వరకు కూడా ఇద్దరు కూడా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నారు. ఒకప్పుడు నాకు అన్నలాంటి వాడన్న కేటీఆర్, ఒకప్పుడు నాకు తమ్ముళ్ళ లాంటి వాడన్న బండి సంజయ్, ఇప్పుడు ఎందుకు ఇలా తెర మీద ఈ రకంగా ఒకరి మీద ఒకరు దూషించుకుంటున్నారు? అసలు డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు కేటీఆర్కు మరొక చిక్కొచ్చి పడినట్టు తెలుస్తోంది.